హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు లెంత్ ప్రో ఛానల్. సో ప్రీవియస్ గా మనం సర్చింగ్ అల్గోరిథమ్స్ ఏంటి, లీనియర్ సర్చ్, బైనరీ సర్చ్, దానికి టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది, ఆ కాన్సెప్ట్ ఏంటి, దాని తర్వాత టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది, కోడ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఎలా పెర్ఫామ్ చేయాలని చూసాం. సో ఇప్పటి నుంచి మనం సార్టింగ్ అల్గోరిథమ్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో నేను టెక్నిక్స్ అని అల్గోరిథం అని ర్యాండమ్ గా యూజ్ చేస్తుంటాను, రెండు ఒకటే. ఓకే, సో మనం సార్టింగ్ వచ్చేటప్పటికి టూ టైప్స్ ఆఫ్ సార్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో కంపారిజన్ అండ్ నాన్ కంపారిజన్. నార్మల్ గా సార్టింగ్ టెక్నిక్స్ ఏమున్నాయని అనగానే అందరూ వరుసగా అవి ఏవైతే నేమ్స్ ఉన్నాయో అవి చెప్పేస్తారు. బట్ అలా కాదు, ముందు కంపారిజన్ నాన్ కంపారిజన్ పార్టిషన్ చేసుకొని అందులో ఏ సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయో చెప్పాలన్నమాట. సో అందులో కంపారిజన్ పార్ట్ లో బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, హీప్ సార్ట్, మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ ఇలా ఉంటాయి. అంటే ఉన్న డేటాని ప్రతి వాల్యూతో పక్కన కంపేర్ చేసుకుంటూ స్వాపింగ్ అనేది చేసుకుంటూ సార్టింగ్ పెర్ఫామ్ చేస్తాం. సో దాన్ని మనం కంపారిజన్ సార్టింగ్ అని అంటాం. దెన్ అలా కంపేర్ చేయకుండా డేటాని సార్ట్ చేస్తే నాన్ కంపారిజన్ అంటాం. అందులో కౌంట్, రాడిక్స్, బకెట్ సార్టింగ్స్ ఉంటాయి. క్లియర్? సో ఇప్పుడు మనం ఈ రోజు బబుల్ సార్టింగ్ ని డిస్కస్ చేద్దాం. ఇవన్నీ రాసేటప్పటికి టైం పడుతుందని నేను ముందే రాసి పెట్టాను జస్ట్ ఇప్పుడే. సో బబుల్ సార్టింగ్ అల్గోరిథం. సో ఐఎమ్ టేకింగ్ వన్ example data to sort it. Okay, so here we have 70, 50, 22, 67, 2, 5, 11, 12 and 1. సో ఇప్పుడు ఈ డేటాని మనం సార్ట్ చేయాలి. అలాగా బబుల్ సార్ట్ అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అడ్జసెంట్ వాల్యూస్ ని కంపేర్ చేసుకుంటూ ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ దాన్ అయితే స్వాప్ చేసుకుంటాం. రైట్? సో ఇప్పుడు నేను 70, 50. సో ఆబ్వియస్లీ 70 is greater than 50. కరెక్ట్? సో 50 ని స్వాప్ చేసుకోవాలి. కరెక్ట్? దెన్ సేమ్ 22, అగైన్ we have to do the swap. So 22 and 70. Then next value 67. Yes, it is greater than 67. Then 67 and 70 we have to write 67 and 70. Then next element 2. Yes, again we have to do the swap. So 2 and 70. Then next element 5. Yes, 70 is greatest element compared to 5. Then again 5 and 70. Then next element 11. Yes, so 11, 70. Then next 12. Yes, again it is greater. Again we have to do that. 2, 12 and 70. Then next element 1. Yes, again we have to do the swap. So 1 and 70. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని కంపేర్ చేసుకుంటూ ఇఫ్ ఇన్ కేస్ ముందు ఎలిమెంట్ గ్రేటెస్ట్ అయితే దాన్ని నేను స్వాప్ చేశాను. రైట్? సో ఇప్పుడు నేను వాటిని మళ్ళీ రీఆర్డర్ లో రాస్తున్నాను. సో 50, 22, 67, 2, 5, 11, 12, 1, 70. రైట్? అంటే ఏంటి, నేను కంపేర్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఎలిమెంట్స్ ఇవి. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఎలిమెంట్స్ లో నేను కంపారిజన్ చేసుకుంటాను. బట్ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఉన్న అన్ని వాల్యూస్ లో 70 అనేది గ్రేటెస్ట్ ఎలిమెంట్. సో అది నాకు లాస్ట్ లో వచ్చేసింది. సో నేను దాన్ని మళ్ళీ కంపేర్ చేయాల్సిన పని లేదు. అంటే ప్రీవియస్ గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మొత్తం కంపేర్ చేసాం. బట్ ఇప్పుడు గ్రేటెస్ట్ ఎలిమెంట్ అనేది బబుల్ సార్ట్ లో లాస్ట్ పొజిషన్ కి వచ్చేస్తుంది. రైట్? సో దాన్ని మళ్ళీ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే n-1 ఎలిమెంట్స్ ని చెక్ చేస్తే చాలు ఇప్పుడు. సో ఆ n-1 ఎలిమెంట్స్ ఎంత వరకు? సో స్టార్టింగ్ నుంచి 70 ప్రీవియస్ వరకు. రైట్? సో అగైన్ ఐ హ్యావ్ టు డూ ద కంపారిజన్. ఎస్, ఇట్ ఈస్ గ్రేటెస్ట్ ఎలిమెంట్. సో 22 and 50. Then next element 67. So don't need to do any swap and compare. Yes, we have to do the comparison, but no need to do the swap. Then again next element 2. Yes, we have to do the swap. 2 and 67. Then next element 5. Yes, so 5 and 67. Then next element 11. Yes, again we have to do 11 and 67 we will get. Then 12. Yes, so 12 and 67. Next element 1. Yes, again we have to do the swap. Correct? So 1 and 67. సో ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేస్తున్నానంటే
సో వచ్చిన ఆర్డర్లో మనకి ఏవేవైతే ఉన్నాయో అవి నోట్ చేస్తున్నాను అంతే. 2, 5, 11, 12, 1, 67 and 70. సో ఇప్పుడు లార్జెస్ట్ ఎలిమెంట్స్ 67 and 70. సో ఇప్పుడు వాటిని నేను మళ్ళీ కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే n-2 ఎలిమెంట్స్ ని ఈసారి రిమూవ్ చేస్తున్నాను అందులో నుంచి. అంటే నేను స్వాప్ చేయాల్సిన అవసరం లేదు అని. దెన్ అగైన్ 22 and 50 అవి కరెక్ట్ ఆర్డర్ లోనే ఉన్నాయి. అంటే 22 చిన్న వాల్యూనే. దెన్ నెక్స్ట్ వాల్యూ 50కి 2, yes it is greatest. So we need to do the swap again. So 5s again. So 5 and 50. The next value 11s again we have to do the swap. Then next value 12, yes we have to do the swap. So 12 and 50. Then next value 1, yes again we have to do the swap. So 150. So now I am writing the order. So 22, the next 2 we got, then 5, 11, 12, 1, 50, then 67 and 70. So now I have to do only these elements. Means I can remove the 3 elements. Means n-3 here. Right? Are you getting? Then same 22 and 2 we have to do the comparison. Yes it is greatest. We have to do the swap. Then again 5 again we have to do. So 5 will come first, then 22. Then next element 11. Yes again we have to do the swap. Then next element 12. Yes. So 12 and 22. Then next element 1. Yes. 22. So now I am rewriting our array. So 5, 11, 12, 1, 22. So already 50, 67 and 70 are there. So now how many elements I have to do? Only these elements. Means this time n-4 we don't need to check these 4 elements. Those are already in the sorted format. Correct? So now 2 and 5. Yes, 2 is smaller, so we don't need to do the swap. Then next 11 here also. Then 12 don't need to do. Then 1. Yes, we have to do the swap here. So 1 and 12 we got. Our array is 2, 5, 11, 1, 12, 22, 50, 67 and 70. So now I can do only these 4 elements, right? Means I can remove the 5 elements from the comparison list, correct? So again 2, 5 don't need to do anything. 11, 5 and 11 also. Then 11 and 1. So 1 is smaller. So 2, 5. So this is our array now. So 1, 11, 12, 22, 50, 67 and 70. So now these 3 elements I can do the comparison and swapping. Why? These how many elements? So 6 elements we don't need to do the again comparison and all. So 2, 5 don't need to do anything. So 1, yes 1 is smaller. Again we have to do the swap. So now this time 2, 1, 5. Okay, 11, 12, 22, 50, 67 and 70. Got it? Are you getting at each and every point? So now how many elements I need to do the comparison and swap? Only these 2 elements. These 7 elements I don't need to do any comparison because those are already in the sorted format only, right? So now, so finally we will do the comparison. Yes. So 1, 2, so this is our resultant array now. So 1, 2, 5, 11,
12, 22, 50, 67 and 70. So this time, how many passes we have done? Passes in the sense, how many you can consider it as phase, one phase, phase two, like that. So this is our pass one, right? Means phase one you can remember it as. Then again, this is the pass two we have done. Pass two. Then again, this is pass three, pass four. Then again, this is our pass 5. This is pass 6. And this is pass 7. This is pass 8. Right? So how many elements we have totally in the array? So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So totally we have n number of elements, but we are doing how many passes? So n minus 1. Correct? Then what is the time complexity for this? Time complexity. So for bubble sort, the time complexity, how we can calculate the time complexity for this? Can I write like this? So number of comparisons plus again number of swaps. Can I write like this? Yes, obviously. సో ఎన్నైతే నంబర్ ఆఫ్ కంపారిజన్స్ జరిగాయి అండ్ నంబర్ ఆఫ్ స్వాప్స్ ఎన్ని జరిగాయి, సో దాన్ని బట్టి మనం టైం కాంప్లెక్సిటీని డిసైడ్ చేస్తాం. సో కంపారిజన్స్ ఎన్ని జరుగుతున్నాయి అబ్జర్వ్ చేశారా? అంటే మనం ఎన్ మైనస్, సో ఎన్ని కంపారిజన్స్ జరుగుతున్నాయి? మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ లో ఒక్కొక్క ఎలిమెంట్, అంటే అన్ని ఎలిమెంట్స్ ని మనం కంపేర్ చేసుకుంటూ వచ్చాం. దెన్ ఇక్కడ n minus 1 కంపారిజన్ చేసాం, దెన్ n minus 2, దెన్ n minus 3, n minus 4, లైక్ దట్ వీఆర్ డూయింగ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ లో మనం ఆ ఇటరేషన్ ఒకటి తగ్గిస్తున్నామా చేయాల్సిన దాన్ని. సో మనం ఫార్ములా ఇలా తీసుకోవచ్చా, n minus i minus 1 రేంజ్ అనేది. కరెక్ట్? సో ఈచ్ అండ్ ఎవ్రీ కంపారిజన్ ఎలిమెంట్స్ ని ఎలా కంపేర్ చేస్తున్నామని నేను అలా తీసుకోవచ్చా? కరెక్ట్? సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, సో మొత్తం ఎన్ని చేస్తున్నాం? n minus 1 ప్లస్ n minus 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్, ఎంతేనా మనం చేస్తున్న కంపారిజన్స్ అన్ని. కరెక్ట్? అంటే n minus 1 అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని మనం రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నామా? సో అప్పుడు దీన్ని ఏమంటాం? ఈ ఫార్ములా ఏంటి? ఎడిషన్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్. కరెక్ట్? సో అప్పుడు మనం ఎలా రాయొచ్చు? కెన్ ఐ రైట్ లైక్ దిస్? n ఇంటూ n ప్లస్ 1 బై 2. అంతేనా మనం రాసేది? మన ఇక్కడ స్టార్టింగ్ అంటే మన పాసెస్ ఎన్ని? మొత్తం n పాసెస్ ఉన్నప్పుడు మనం n ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం చేస్తున్న పాసెస్ n మైనస్ 1. అంటే సో అందుకనే స్టార్టింగ్ n మైనస్ 1. కరెక్ట్? సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇక్కడ 1 1 క్యాన్సిల్. సో n ఇంటూ n మైనస్ 1 బై 2 అంటే n స్క్వేర్ బై 2 మైనస్ n బై 2. రైట్? సో ఇప్పుడు దీనికి ఏమవుద్ది? ఓవరాల్ గా బిగ్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. ఎందుకు? అండ్ అగైన్ మైనస్ బిగ్ ఆఫ్ n అవుద్ది. సో గ్రేటెస్ట్ వన్ బిగ్ ఆఫ్ n స్క్వేర్. కాబట్టి ఇది కంపారిజన్స్ ఎన్ని జరుగుతున్నాయి, సో దానికి టైం కాంప్లెక్సిటీ. రైట్? దెన్ సేమ్ నంబర్ ఆఫ్ స్వాప్స్ ఎన్ని జరుగుతున్నాయి? ఎన్ని స్వాప్స్ జరుగుతున్నాయి? సేమ్ ఇక్కడ కూడా ఒక పాస్ అయిపోయిన తర్వాత గ్రేటెస్ట్ ఎలిమెంట్ ని పక్కన పెట్టేస్తున్నాం. అంటే సేమ్ ఇక్కడ కూడా n మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2 ప్లస్ 1. అంతేనా? సో ఇప్పుడు ఇది కూడా సేమ్ న్యాచురల్ నంబర్స్ ఎడిషన్. సో ఐ కెన్ రైట్ లైక్ దిస్ by 2. So again I will get n square by 2 minus n by 2. So overall గా దీనికి కూడా ఏమొస్తుంది? బిగ్ ఆఫ్ n స్క్వేర్. సో టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది ఓవరాల్ గా?
equals to number of comparisons plus number of స్వాప్స్ టైం ని క్యాలిక్యులేట్ చేసి రెండిటికి ఎంత అయితే అంత, రైట్. సో దానికి మనకి బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ వచ్చింది అండ్ స్వాప్స్ కి కూడా బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ వచ్చింది. సో ఓవరాల్ గా మనకి టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? సో బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అవుతుంది. దేనికి? ఇదేంటి? బబుల్ సార్ట్ కి, కరెక్ట్. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం దీనికి కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి, రైట్. సో ఏంటి మనం చేస్తుంది? బబుల్ సార్ట్. సో మనం చేస్తుంది ఏంటి ఇక్కడ? ఈచ్ అండ్ ఎవ్రీ పాస్ లో ఒక్కొక్క అడ్జసెంట్ వాల్యూస్ ని కంపేర్ చేసుకుంటున్నాం. సో ఆ పాసెస్ కి రేంజ్ తీసుకుంటాం, కంపారిజన్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ ని యూజ్ చేసుకుంటాం కాబట్టి దానికి ఇంకొక లూప్ తీసుకుంటాం. సో మనకి ఏమేం కావాలి? డేటా. సో డ్రైవర్ కోడ్ లో ఏం రాసుకుంటాం? ఇన్పుట్ ఏమేం కావాలి? సో అరే వీ హ్యావ్ టు టేక్. సో I'm taking what we have already taken, I guess 22, then yes, so 67, 2, 5, 11, so 67, 2, 5, 11, I guess 12 and 1, am I right? 2, 5, 11, 12 and 1, 2, 5, 11, 12 and 1. So these are the elements we have taken. Then I'm calling one function called bubble sort. Okay. So I'm passing array to that to sort the data in that array. Then I can easily print the data, that result part. Clear? So here we have declared, we are calling the function, but up to now we doesn't define any function. So function definition we have to declare. So def function that bubble sort, right? So now what we have to do? The same. So now I'm taking the length of that particular array. So now, so number of passes we have to take for each and every pass we have to check each and every adjacent values. So for that passes I'm taking one loop. Okay. Then for each and every adjacent values, what we are doing? So first n values we are taking, then n minus 1 values, n minus 2, n minus 3 and so on, like that. Means n minus I for each and every iteration we have to decrease that element size. Okay. So now I need to compare each and every value. If it is greater than to the next value called plus 1, am I right? Means if condition, this is. If it is greater than, so we have to swap the element, right? So in the Python, swapping is very easy. Comma array of j plus 1. We have to do the swap now. So array of j plus 1 and array of j, right? So after completion of all the iterations, we have to return the array, correct? Return the array. So if I run this, we need to get the data in the form of sorted manner, right? So 1, 2, 5, 11, 12, 22, 50, 67 and 70. రైట్. సో ఇలా మీరు కోడ్ రాయాలి బబుల్ సార్ట్ కి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అడ్జసెంట్ వాల్యూస్ ని చెక్ చేసుకోవాలి అండ్ ఎన్ని పాసెస్ చేయాలో కూడా మనం డిఫైన్ చేసుకోవాలి. సో దీనికి టైం కాంప్లెక్సిటీ ఏమవుద్ది? సో యాజ్ వి ఆల్రెడీ సాల్వ్ ద టైం కాంప్లెక్సిటీ ఫర్ బబుల్ సార్ట్, దిస్ ఈస్ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఆర్ కోడ్ లో మనం ఎన్ని లూప్స్ యూజ్ చేసాం? వీ హ్యావ్ యూజ్ 2 లూప్స్. దిస్ ఈస్ నథింగ్ బట్ బిగ్ ఆఫ్ ఎన్ square, correct?
And space complexity, we are not using any extra space for that, means big of 1, constant time space complexity we can consider it as. సో ఇలా మనం బబుల్ సార్ట్ అప్రోచ్ ఏంటి, దెన్ టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, అండ్ దానికి కోడ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తాం. సో అందుకని కాన్సెప్ట్ మీరు ఇంపార్టెంట్ గా బాగా నేర్చుకోవాలి. సో అది క్లియర్ అయితే దాన్ని యూజ్ చేసుకొని కోడ్ రాయడం ఈజీ. లేదు కోడ్ రాయడం ముందు గబగబా ఎలా రాసేస్తే కొన్ని రోజులు మర్చిపోతారు, నేర్చుకొని కూడా ఏం ఉపయోగం. సో అందుకే కాన్సెప్ట్ ని బాగా నేర్చుకోండి, దెన్ go to the coding part. That is my suggestion. Okay, so this is for today. We will meet in the next session. Happy learning. Bye.